బ్రేకింగ్ చూస్తున్న మందా తుఫాన్ ముంచుకొస్తోంది. విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొడుతోంది. విశాఖ, కాకినాడ, నెల్లూరు పోర్టుల వద్ద రెడ్ అలర్ట్ విధించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులకు సర్కార్ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్లను సిద్ధం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందా తుఫాన్ ప్రభావం కారణంగా నెలకొంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. తుఫాన్ పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం కూడా సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వారికి బియ్యంతో సహా నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పారు. తుఫాన్లను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చంద్రబాబు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేష్కు అప్పగించారు. మందా తుఫాన్ ప్రభావంతో రేపు కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించామని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్టు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు. రేపు రాత్రికి తుఫాన్ తీరానికి చేరే అవకాశం ఉందన్నారు.